అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారత ప్రధాని నరేంద్ర మోడీ గట్టి సమాధానం చెప్పారు. భారతదేశం మీద విధిస్తున్నటువంటి టారిఫ్లకి భయపడేది లేదు అనేది కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. భారతదేశంలో నష్టపోయే రైతులకి ప్రభుత్వం అండగా ఉంటుంది. అవసరమైతే జరిగేటువంటి నష్టాన్ని, పెరిగే భారాన్ని ప్రభుత్వం భరించడానికి కూడా ఏమాత్రం వెనకాడదు అని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పారు. నిజానికి ట్రంప్ భారతదేశం మీద మొదట్లో ఒక 20% సుంకాలు పెంచుతుంటే ప్రకటించాడు. తర్వాత మరొక 20% పెంచుతుంటే ప్రకటించాడు. మొత్తం ఇప్పటికీ 50% సుంకాలు భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న వస్తువుల మీద సుంకాలు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ప్రధానంగా ఆభరణాలు, బంగారం కావచ్చు, పగడాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, ఇవి. తర్వాత ఆక్వా రంగం ప్రభావితం కాబోతూ ఉంది. ఫార్మాసిటికల్స్ ప్రభావం కాబోతూ ఉంది. ఈ రంగాలు ప్రధానంగా ప్రభావం పడబోతూ ఉంది. ఈ రంగాల్లోనే ఎక్కువగా అమెరికాకి ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అమెరికా విధించిన సుంకాల వల్ల ఆయా రంగాలు ప్రభావితం అవుతూ ఉంటే ఆయా రంగాలకి మోడీ గారు అభయహస్తం ప్రకటించారు. ఇంకో మాట ఏంటంటే, ఈ కౌంటర్ స్ట్రాటజీ కూడా మోడీ గారు రూపొందిస్తూ ఉన్నారు. చైనా పర్యటన పెట్టుకోబోతున్నారు మోడీ. తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దగ్గరికి రాబోతూ ఉన్నారు. ఒకవైపు మోడీ గారు చైనా వెళ్తూ ఉన్నారు. తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ని మన దేశానికి ఆహ్వానించారు. ఈ మంత్ ఎండ్కి పుతిన్ మన దేశానికి రాబోతూ ఉన్నారు. అంటే రష్యాతో సంబంధాలు ఇంకా పెరగబోతూ ఉన్నాయి. నిజానికి ట్రంప్ మన మీద సుంకాలు విధించడానికి కారణం ఏంది? రష్యాతో భారత్ జరుపుతున్న ట్రేడ్ ఆపాలని. కానీ ఆపము, ఇంకా పెంచుతామని చెప్పదలుచుకున్నాం మనం. అమెరికా చెప్తే మనం ఆపేదేంది? అమెరికా బెదిరిస్తే మనం లొంగేదేంది? అలా లొంగే దేశం భారతదేశం కాదు అని మోడీ గారు చెప్పదలుచుకున్నారు. ఇంకా రష్యాతో సంబంధాలు పెరిగిపోతూ ఉన్నాయి. నిజానికి అమెరికా చెప్తా ఉంది, చమురు రంగంలో, డిఫెన్స్ రంగంలో భారతదేశం రష్యాతో కొనసాగిస్తున్న ట్రేడ్ ఆపాలని. కానీ ఆపేది లేదు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాం. తర్వాత చైనాతో కూడా ట్రేడ్ పెంచుకోబోతూ ఉన్నాం మనం. దాని ఫలితంగా అమెరికా నుంచి మనకు కలుగుతున్న నష్టాన్ని ఈ దేశాలతోటి ట్రేడ్ పెంచుకోవడం ద్వారా మనం లాభపడాలనుకుంటున్నాం. నిజానికి రష్యాతో మనం చమురు కొనుగోలు ద్వారా $11 బిలియన్ల సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఇక అమెరికా చెప్పినట్టు రష్యాతో మనం కనుక చమురు రంగంలో ట్రేడ్ తెంచుకుంటే, వేరే చోట కొనాల్సి వస్తే మాత్రం $11 బిలియన్ అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికి మనం ఇష్టపడట్లేదు. నిజానికి అమెరికాతో మనం $132 బిలియన్ ట్రేడ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో $88 బిలియన్ మనం వాళ్ళ దేశానికి ఎగుమతి చేస్తూ ఉన్నాం. వాళ్ళ దేశం నుంచి మనం $44 బిలియన్ మనం వాళ్ళ దేశం నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మనం మాత్రం $88 బిలియన్ ఎగుమతి చేస్తూ ఉన్నాం. కాబట్టి $132 కోట్ల రూపాయల ట్రేడ్ వాళ్ళతో చేస్తూ ఉన్నాం. ఈ ట్రేడు ట్రంప్ పెంచిన సుంకాల ఫలితంగా ప్రభావం పడబోతూ ఉంది. ఈ ట్రేడ్లో మనకేదన్నా, మన ప్రజలకు నష్టం వస్తే ఆ నష్టాన్ని తగ్గించుకుంటూ ట్రేడుని మనం రష్యా, చైనాతో పెంచుకోవాలని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు భారత్, చైనా, రష్యా ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచ మార్కెట్లో సగాన్ని ఆక్యుపై చేయొచ్చు. ప్రపంచ ట్రేడ్లో సగాన్ని ఆక్యుపై చేయొచ్చు మనం. తర్వాత ఇంకొక మాట కూడా ఏంటి అంటే, దాదాపు ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాకి చెమటలేక, భారత్, చైనా, రష్యా కింద కలిస్తే. నిజానికి అమెరికాకి భారత్, చైనా అనేటువంటిది, అంటే భారత్ కాదు కానీ చైనా, రష్యా అనేటువంటిది సైద్ధాంతికంగా, ఫైనాన్షియల్గా బద్ధ శత్రువులు దేశాలు. మనం అమెరికాకు ఒక వార్నింగ్ తెలుసుకున్నాం, నువ్వు గనక మా మీద ఇలానే సుంకాలంటే గనక మేము వాళ్ళతో ఇంకా ట్రేడ్ పెంచుకుంటాం. ఇవాళ అమెరికాకి పెద్ద మార్కెట్ భారత్. ఒక అమెరికా కంపెనీలకి కాదు, ఎవరికైనా పెద్ద మార్కెట్ భారత్, చైనానే. ఎక్కువ జనాభా ఉన్నది ఇక్కడే కాబట్టి. అనవసరంగా ఈ దేశాలతో పెట్టుకుంటే అమెరికా తన మార్కెట్ను వదులుకోవాల్సి వచ్చింది. అమెరికా చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ సుంకాల వల్ల అమెరికాలో రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. అమెరికన్లు గగ్గోలు పెడతా ఉన్నారు ట్రంప్ పిచ్చితనానికి. ట్రంప్ భారతదేశం మీద పగ తీర్చుకుంటున్నా అనుకుంటున్నాడు, కానీ అమెరికాల మీద పగ తీర్చుకుంటున్నాడు. ఏది ఏమైనా భారతదేశం మాత్రం ఒక పక్క భయపడేది లేదు అని చెప్తా ఉంది, ఇంకో పక్క కౌంటర్ స్ట్రాటజీగా చైనాతో, రష్యాతో సంబంధాలు మెయింటైన్ చేయాలనుకుంటా ఉంది. చైనాకి మోడీ గారు వెళ్ళబోతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రాబోతూ ఉన్నారు. చూద్దాం ఈ సంబంధాలు రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది.